రైతుల్లో వర్తమానం మన యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చేతపట్టుకొని బైబిల్ మళ్ళీ పాడుకుందాం. భలే భలే మాట బంగారు, భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్ మాట యేసు మాట. సమయంలో మరి ఆరాధన చేసే ముందు ఆరాధన గురించి కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటూ ఆరాధనలోకి వెళ్దాం. 2 కొరింథీయులు 2వ కొరింథీ 6వ అధ్యాయం. ఆరో అధ్యాయము 18వ వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో నిలుపొందుక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఆలయమై ఉన్నాము. ముందు చూడమ్మా, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. అవునా, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి మధ్యలో చూడండి, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. మనం తీసుకునే అంశం అంటే క్రీస్తులో మన యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇందులో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. సహాయం కొరకు వచ్చిన ప్రార్థన. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన నామమును బట్టి స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఉదయకాల సమయం ప్రభా, మరి మీ మందిరంలో ప్రభు అందరం కూడి ఉండే భాగ్యం మాకు అనుగ్రహించాలి. వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని మనం చేసుకుంటూ ప్రార్థిస్తున్నాను. మరి నిలబడి మీరు దామస్తం మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, నాయన ఏ రీతికి మేము ఆరాధించాలో, ఏమై ఆరాధించాలో ప్రభా మాతో మాట్లాడండి, బలపరచండి తండ్రి. మా యొక్క సొంత ఆలోచన, సొంత జ్ఞానం కాదు కానీ దైవ చిత్తానమైన ఆలోచన తండ్రి, మీ యొక్క చిత్తములో మీ యొక్క జ్ఞానం చేత మమ్మల్ని నడుపడేటట్లుగా తండ్రి దీవించి ఆస్వాదించమని ప్రభా, పరిశుద్ధంగాను మరి నీతిగాను యథార్థంగా నడుచుకునేలాగా మమ్మల్ని దీవించి ఆస్వాదించమని మా ప్రభువు రక్షకుడు మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ వారు మనం తీసుకున్న అంశం అంటే క్రీస్తులో మన ప్రత్యేకత ఏమిటి. 2 కొరింథీయులు మనం 18వ కానీ అందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఇది మనం తీసుకుపోయే అంశం అన్నమాట. మరి ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడేకి యేసుక్రీస్తు ప్రభువు వారిని
సిలువ వేయటం, మళ్ళీ ఈస్టర్ అంటే ఈ దినాన్ని మళ్ళీ ఆయన పునరుద్ధరణ దినంగా ఆయన బయటికి రావడం మనం చూస్తున్నాం, వర్తమానం వింటున్నాం, వస్తున్నాం. అయితే ప్రత్యేకత మనకంటే దేవుని పిల్లలుగా, క్రీస్తు ఎరిగే బిడ్డలుగా మనలో ఒక ప్రత్యేకత ఉండాలి. ఆయన పుట్టడం, మరణించడం, తిరిగి లేవడం జరుగుతూనే ఉంది. కానీ మనలో మార్పు, ఒక ప్రత్యేకత. ఆయన ఏమన్నారంటే మీరు వారి మధ్యలోని ప్రత్యేకంగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. మరి మనలో ప్రత్యేకత ఉందా? అటువంటి ప్రత్యేకత మనం పొందుకున్న వారమైతే ఈ దినాన్ని మనము పరిశుద్ధముగాను ఆయన ఆనందించేలాగాను పునరుద్ధరణ దినాన్ని జరుపుకోవడంలో పొరపాట్లేదు. అయితే చాలా మందిని ఆనవాయితీగా ఆచారంగా మనము ఆ మందిరికి వెళ్తూ వస్తున్నాము. అది ఒక దేవుని యొక్క ఇష్టం కాదు. కానీ మనము ఆయన బిడ్డలుగా ఆయన పోలికే కాదు కానీ ఆయన స్వభావం కలిగి ఉండాలి. ఒక సంవత్సరం మారలేదు, రెండో సంవత్సరం అయినా సరే ఆయన యొక్క స్వభావాలకి రావాలి. ఆయన ప్రేమని వెల్లడిపరచాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మనం చేసే పనుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము పరిచయం చేసే వారిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకున్న అంశం అన్నాడు. కాబట్టి ఆయన పునరుత్థాన దినం అసలు ఎందుకు మరణించారు, ఎందుకు మధ్యకి లేచారంటే మనలో మార్పు కలగాలని. మనం పాపంలో ఉన్నాము, మరి పాపంలో చెరిపోకూడదని ఆయన పాపం నుండి మనల్ని రక్షించడానికి లోక రక్షకుడుగా వచ్చారు. వచ్చి మనం పడవలసిన శిక్షను ఆయన పొంది, శిలువ మరణం పొంది తిరిగి ఈరోజు ఆయన లేచారంటే మనకి నూతన జీవం ఇచ్చారు. నూతన జీవం అంటే ఇదిగో పాతను గతించాను, భక్తివి ఆయన. మరి ఈ దినాన మనం ఎంతమంది ఆరాధన చేసాము? నా జీవితంలో నాలో మార్పు ఉందా? ఏ విషయంలో ఎక్కడైనా జారిపోతున్నాను, ఎక్కడైనా మాటల ద్వారా, నా ఆలోచనల ద్వారా, నేను చేసే పనులు ఎక్కడైనా నేను దేవునికి అవమానకరంగా జీవిస్తున్నానేమో ఒకసారి మనం పరీక్షించుకొని ఆరాధనలోకి వెళ్దామా? అయితే చూడండి, దీంట్లో చివరికి మాట ఉంది, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకని ప్రభు చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అపవిత్రమైన దానిని మేము ముట్టకూడదు. ఏంటి అపవిత్రమైన దాని అంటే దేవునికి ఇష్టం లేనిది ప్రతిది కూడా అపవిత్రమైనది, పాపము. చాలా మందికి తెలియక మీరు పాపం అంటారంటే అవును పాపం, ప్రతి మనిషిలో పాపం. అసలు పాపం ఏంటంటే వారికి అర్థం కాదు. మనం చెప్పిన ఆజ్ఞ అతిక్రమమే పాపం, ఆయన మాట వినకపోవడమే పాపం, ఆయన మాటను ఉల్లంఘించడమే, ఆయన వ్యతిరేకంగా జీవించడమే పాపం. అటువంటి పాపంలో మనం మరణించకూడదని, మరణించిన మనం తిరిగి లేచి ఆయనతో పాటు సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఆయన కూడా ఈరోజు పునరుత్థానుడయ్యాడు. ఆయనతో పాటు కూడా మనం కూడా లేవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే అపవిత్రమైనవి ఏమిటి అనేది ఒక 3 విషయాలు చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. మొదటి చెడ్డ మాటలు మరియు కపటమైన మాటలు. చూడండి, కీర్తనలు 34వ కీర్తన 34వ కీర్తన 11వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని బోధిస్తుందంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులని కాచుకున్నాము. అపవిత్రమైనవి ఏమిటంటే చాలా ఉన్నాయి అని మనం ధ్యానించే సమయం లేదు. కానీ ఒక 3 విషయాలు. మొదటగా ఏంటి? చెడ్డ మాటలు మరియు కపటమైన మాటలు. మనం క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఉన్నామంటే మనలో ఎట్టి పరిస్థితులు కూడా చెడ్డ మాటలు కానీ కపటమైన మాటలు కానీ ఉండకూడదని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది అనమాట. దానిని బట్టి మనం ప్రత్యేకత కలిగి వారిగా లేకపోతున్నాం. ప్రత్యేకత అంటే ఏమిటంటే నిన్నటి వరకు దేవుని పిల్లలుగా మరి లోకాన్ని ప్రేమిస్తూ వారికి ఇష్టాలను కొనసాగిస్తూ మనం జీవిస్తూ వచ్చామేమో. ఇప్పుడు దేవుని బిడ్డలుగా వారి మనలను చూసి ఆశ్చర్యపోయేలాగా దేవుని మనం మహంపరిచేట్టుగా మన యొక్క జీవితాలను మనము మార్చుకోవడమే ప్రత్యేకత అనమాట. అందుకే మన యొక్క మాటల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా, అంటే మనం ఏమైనా దేవుడికి అవమానకరంగా మాట్లాడుతున్నామా,
మన మాటల వల్ల ఏమైనా దేవుని మనం మళ్ళీ బాధిస్తుంది. ఒకసారి మన పాపంలో ఆయన శిలువలో మరణించారు, మరి అనేక శ్రమలు పొందారు, అవమానం పొందారు, ముఖాన్ని ఊహించుకున్నారు కేవలం మన యొక్క పాపంలో బట్టి. మరి ఈరోజు ఆయన మరణించి తిరిగి లేచి మనకి నూతన జన్మించిన దేవుడు బట్టి మనము స్తుతించాలి, ఆరాధించాలి. అయితే ఎప్పుడు ఆరాధించాలంటే ఆయన కోరుకునే విధంగా ఆయన ఏమిటంటే చెడ మాటలు కానీ కపటమైన మాటలు నీలో ఉంటే దానిని విడిచిపెట్టి దానికి దూరముగా దాన్ని అసహించుకుంటూ దేవుని మనం ఆరాధించాలి. ఓ బ్రదర్ ఒకప్పుడు అనేవాడు, ఒక ఆయన మంచి సింగర్, ఇప్పుడు లేరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన చక్కగా పాటలు పాడతారంటే ఆయన ఒకటే అన్నారు, ఏం పాడతారయ్యా, ఆ పాటతోటే వెనుకోడిన ఆ నోటితోటి వెనుకోడిన పాటలు పాడుతున్నారు ఆయన. అదే నోటితోటి దేవుడి పాటలు పడుకుని ఎలా వింటాము? అది ఏమైనా దేవుడికి మహిమ అని ఆయన అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, నిజమే కదా, చాలా మంది ఆ వ్యక్తి స్వరాన్ని బట్టి అతను పాడే విధానం బట్టి చాలా మంది ఆయన పొగుడుతూ వస్తున్నాయి. కానీ ఆయన ఏంటంటే ఒకే గొంతుతో ఒకే నోటుతో మనము తప్పుడు పాటలు పాడి మళ్ళీ దేవుని చూపించే పాటలు పాడి ఎట్లా సాధ్యం? ఇది దేవుని ఇష్టమా? లేదు మనం మాట్లాడే విధానం దేవునికి స్తుతిస్తున్నాము, హల్లెలూయా అంటాము, స్తోత్రం అంటాము, అదే నోటితోటి దేవునికి ఇష్టం లేని మనం ఎవరు దేవుడు కూడా వెనుకొని అంటే అసభ్యకరమైన మాటలు కూడా మనం మాట్లాడుతూ వస్తాం. అదే కపటమైన మాటలు పైకి భక్తిగా మనకు కనిపిస్తూ ఎంతో ప్రేమను వెల్లడిస్తూ వారితో మాట్లాడుతుంటాము. మనసులో వారిపైన అసూయ, ద్వేషము, వారంటే ఇష్టం లేని తనంతో మనము దేవుని ఆరాధిస్తున్నామేమో. ఒకసారి మనం ఆరాధించే ముందు మన యొక్క నోటితో మన దేవుని స్తుతించాలి తప్ప కానీ మనము కపటమైన మాటలు కానీ లేదా చెడ్డ మాటలు, దేవునికి ఇష్టం లేని మాటలు మనం మాట్లాడకూడదని దేవునికి వ్యాఖ్య మరోసారి మళ్ళీ ఇచ్చేస్తుంది. ఇంకా చూడండి, ఆ మూర్ఖపు మాటలు మరియు కుటిలమైన మాటలు చూడండి. సామెతలు 4వ అధ్యాయము, సామెతలు 4వ అధ్యాయము 24వ వచనం. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. మొదలైతే నీవు ఏమైనా చెడ్డ మాటలు ఉన్నాయా? నువ్వు దేవుని బిడ్డగా నేను హెచ్చరిస్తున్నాను. నువ్వు దేవుని ఎరకల వాడితే వేరే విషయం, కానీ నువ్వు దేవుని ఎరిగి నువ్వు చెడ్డ మాటలు పలుకుతున్నావా, లేక దేవుని ఎరిగి కపటమైన మాటలతో నువ్వు నటిస్తున్నావా? జాగ్రత్త సుమి, దేవుని హెచ్చరిక. ఇంకేమంటాడంటే మూర్ఖపు మాటలు, ఏం మాట్లాడదో మనకే తెలియదు, భయంకరమైన మాటలు, వినడానికి కష్టంగా ఉన్న మాటలు వారు పడుతున్నారు కదా అని చెప్పేసి మనం ఇంకా అసహ్యకరమైన మాటలు, మరి లోకరీతిగా కూడా అవమానకరమైన మాటలు ఇంకా నీ నోటి వస్తున్నాయేమో. జాగ్రత్త, అవి నీ నోటికి రానియకు. ఇంకా అంటే పెదవుల నుండి కుటిలమైన మాటలు కూడా రానియకు. అంటే ఇటువంటి మాటలు ఎందుకు ఆయన పోషించారంటే, మీరు నా బిడ్డల కనుక మీ మాటలు మృదువుగా ఉండాలి, దేనికంటే మధురముగా ఉండాలి తప్ప కానీ ఈ రీతిగా మీరు మాట్లాడకూడదని దేవుడు హెచ్చరిక చేస్తూ వస్తున్నాడు. ఎందుకంటే సామెతలు 10వ అధ్యాయం చూడండి, సామెతలు 10వ అధ్యాయం 19వ వచనం. ఎందుకు మాట్లాడుతుంది? ఎందుకు మాట్లాడుతుంది? విస్తారమైన మాటలో దోషం ఉండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఎందుకు మనము ఇలాంటి అసభ్యకరమైన మాటలు దేవుని ఇష్టమే ఆడుతున్నామంటే మాటలు ఒత్తిడి. అంటే మనం అలా మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడతామో మై మర్చిపోయారుగా ఉంటాయి. మనం ఆడే మాటలు మనకే అర్థం కాని విధంగా, ఏం మాట్లాడుతూ తెలియని విధంగా, అంటే విస్తారమైన మాటలు. అందుకే మౌనంగా ఉండుట దేవుని స్తుతించుట. ఎవరో ఒక మాట అన్నారని మనం తిరిగి సమాధానం చెప్పడం కాదు, కానీ దాన్ని బట్టి మనం దేవుని స్తుతించేవారిగా ఉండాలి. అందుకే ఎందుకు ఈ కపటమైన మాటలు, చెడ్డ మాటలు వస్తున్నాయి అంటే విస్తారమైన మాటల్లో దోషము ఉండక మానదు. కాబట్టి మనం మాట్లాడే విధానము, మాటలను చాలా జాగ్రత్త పడుతూ ప్రభువు ఉన్నాడు, చూస్తున్నాడు, వింటున్నాడు అన్న భయంతో మనము మాట్లాడాలి. అదే విధంగానే దేవుని స్తుతించే ఈ నటుతోటి మనము దేవుని వ్యతిరేకమైన మాటలు పలకూడదని
దేవుడు ఈ సమయానికి హెచ్చరిక చేస్తున్నాడు. మొదటి చెడ్డ మాటలు, కుటుంబమైన మాటలు, మూడో మాటలు ఆడకూడదని చెప్తున్నాడు. రెండోది మనం చూసినట్లయితే దురాలోచనలు. రెండోది దురాలోచనలు. చూడండి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తుచున్నవి, నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలో ఉన్నవి. మన తలంపులు ఎలాంటివంటే, మన ఆలోచనలు ఎలాంటివంటే చూడండి, మన కాళ్ళు పాపం చేయడం అంటే తప్పుడు మనం చేయడానికి మన కాళ్ళు పరుగులు తీస్తున్నాయి. ఇంకా నిరపరాధులను చెప్పడం అంటే ఏదైనా చేయని వారిని మనమైతే అది చేయడం లేదు. కానీ లోకంలో చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుడి గురించి సత్యం మాట్లాడతారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, ఎవరు దేవుడికి భయపడుతూ ఉంటారో అటువంటి వారిపైన అఘాయిత్యం చేయడం, వారిపై దౌర్జన్యం చేయడం, వారి గురించి తప్పుగా సాక్ష్యం చెప్పడం, ఇలా చేస్తుంటారు అన్నమాట. తర్వాత ఏంటంటే, ఎందుకంటే వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, ఇంకా పాడును నాశనమును వారు త్రోవలో ఉంది. అంటే వారి ఆలోచనలన్నీ చెడ్డవి. వారికి మంచి మంచి ఇష్టం ఉండదు అనమాట. వారికి మంచి అసలు ఇష్టం ఉండనే ఉండదు. ఇప్పుడు ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఆ విమర్శ అన్న మాట కోసం మనం భయపడుతున్నాము, కానీ యథార్థత కొంచెం కూడా లేదు. అందుకే దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. ఆ మాట అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే వారిలో దేవుని యొక్క పరిశుద్ధ కార్యం జరగడం లేదు. దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనలేని స్థితిలో ఉంటున్నారు వారు. కాబట్టి వారు ఒప్పుకోలేదు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, మన ఆలోచనలన్నీ చెడ్డవి, మన తలంపులు చెడ్డవి, అన్ని కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ మన ముందుకు సాగిపోయే వారిగా ఉంటాను. ఎందుకంటే చూడండి, మళ్ళీ కీర్తనలు 94 కీర్తన చూడండి. ఎందుకు మనం ఇలా చుట్టాలనుకుంటారు? కీర్తన 94 11వ వచనం. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నవి. మనం అనుకుంటున్నాము దేవుడు వినటం లేదేమో అన్న మాటలు, దేవుడు నా కార్యములు చూడటం లేదేమో అని మనం అనుకుంటున్నాము. మరి కేవలం ఈ లోకంలో మనుషులకు మాత్రం భయపడతాం. భర్త భార్యకు భయపడుతుంది, భార్య భర్తకు భయపడతాడు, అలాగే పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు. కానీ అలాగే లోకంలో ప్రతి ఒక్కరు కూడా సాటి మనిషి తన ఎదురు తప్పుగా మనం కనబడకూడదు భయపడుతున్నాయి. కానీ మరి అనుక్షణం మనతో ఉండి వెంటాడుతున్న ఆ దేవునికి మనం భయపడే వారికి కలిగి, దేవుడు చూస్తున్నాడని లేదా దేవుడు వింటున్నాడని, దేవుడు మనతో పాటు ఉంటుందనే భయం లేక మనం ఎట్లా ఉండండి అని లేకుండా. అందుకే దేవుడు అంటే నరుల ఆలోచనలు వ్యర్థములని తెలుసు, వారి ఆలోచనలన్నీ వేస్ట్ వ్యర్థం. ఎందుకంటే వారి తలపులు వ్యర్థం, వారి యొక్క భావభావాలు వ్యర్థం. పైకి భక్తిగా ఉంటారే కానీ లోపల దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తూ దేవుని అవమానపరిచే వారిగా వారు జీవిస్తూ ఉన్నారు. అలా నేను ఉంటున్నామేమో. మరి ఆరాధన సమయం మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి దేవుని ఆరాధన చేసే ముందు మన మాటలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టంగా మనం మాట్లాడుతున్నామా, లేకపోతే మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టంగా మనం పని చేస్తున్నామా అని పరీక్ష చేసుకుని మనము దేవుని ఆరాధించే వారిగా ఉన్నాము. కనుక యెషయా 55:8 మాట్లాడండి. యెషయా 55:8 మాట్లాడాలి. 55:8 దేవుడు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఏంటంటే నా తలంపులు, దేవుడు అంత చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు.
బాబు. ఇంకేమిటంటే మీ త్రోవలు నా త్రోవలు. అంటే చాలా వ్యత్యాసం ఉంది దేవునికి, మనం చాలా వ్యత్యాసం ఉంది. కనుక ఆయన ఎందుకు మరణించారంటే మనం జీవం కలిగి ఉండాలని, మనం ఆయనతో పాటు సహవాసంలో ఉండాలని, మనము నిత్య అగ్నికి ఆహుతి కాకూడదని ఆయన మన కొరకు నిరంతరం తండ్రి కుడి పార్శ్వములో విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వస్తున్న ఆ దేవునికి మనము ఈ దినాన్ని మనము ఆరాధిస్తూ స్తుతించాలి. రెండోది ఏంటంటే మనము ఇక మూడో చూస్తున్నట్లయితే, మొదటిది చెడ మాటలు, మరి కపటమైన మాటలు కాదు, ఇంకా దురాలోచనలు కాదు, కానీ ఇక మూడో చూస్తున్నట్లయితే మారు మనస్సు లేకపోవట. చాలా మందికి దీనిలో మారు మనస్సు లేదండి. మారు మనసు అంటే ఎప్పుడు చెప్పలేని స్థితిలో ఉంటున్నారు. మేము దేవుని ఎరిగే బాప్తిజం తీసుకున్నాము, మందిరికి వెళ్తున్నారు తప్ప, కానీ మారు మనస్సు లేదు. మారు మనస్సు అంటే ఏంటంటే ఇప్పుడున్న మనస్సుని మనము కాల్చి వేసి దేవుడు మనకు అనుగ్రహించి నూతనమైన మనసును కలిగి ఆయన పట్ల మనం యథార్థంగా జీవించడమే మారు మనసు కలిగి ఉండటం. చూడండి, నెహెమ్యా 9వ అధ్యాయం అంటుంది. నెహెమ్యా 9వ అధ్యాయం నెహెమ్యా 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచగా, నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవింపకపోయేది, తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందరేది. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, వయసు పెట్టుకుని నీవు తమ ఎడల చూపిన గొప్ప ఉపకారములను తలంచగా, దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎవరైనా చెప్పండి, నా జీవితంలో గొప్ప కార్యాలు చెప్పగలుగుతారా? చెప్పలేదు. ఎందుకంటే ఆయన యొక్క కార్యములు చెవికి వినిపించవు, కంటికి కనిపించవు, హృదయానికి గోచరము కావు. అలా అద్భుతమైన కార్యములు లోతైన మర్మంలో ఆయన మన జీవితంలో చేయడానికి ఇష్టపడేవారు. అయితే ఆయన యొక్క ఉపకారములను తలంచగా, అంటే మన జీవితంలో ఎన్నో ఆయన ఉపకారములు చేస్తారు, మేలు చేసేవాడిగా ఉన్నాడు. కానీ దాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాము, మరిచిపోతున్నాము. లోకాన్ని ప్రేమిస్తూ లోకం యొక్క ఉచ్చులో పడిపోయి దేవునికి అవమానకరంగా, దేవునికి కోపం వచ్చేది మనం జీవిస్తున్నామేమో జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకేమంటారంటే, నీవు వారికి ఇచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని, దేవుడు మనకి విస్తారమైన అంటే మంచి ఫలాలు అందించే, మన సంతోషాన్ని కలగజేసేలాంటి మంచి భూమిని అనుభవించి నిన్ను సేవకుడి. దేవుడు ఇన్ని మనకు సమర్పించినప్పటికీ దేవుడు మన ఎవరు కూడా ఆరాధించలేకపోతాం, స్తుతించలేకపోతాం, ఆయన కనపరచలేకపోతున్నాము. ఆయన నామాన్ని మనము గొప్ప చేయని వారిగా ఉంటున్నాము, మనస్సులను పొగుడుతున్నాము, మనసుల్ని ఆశ్రయిస్తున్నాము, మనసుని గొప్ప చేస్తున్నాము, మనసుని సన్మానాలు చేస్తున్నాము. కానీ జీవం గల దేవుని మనము ఆరాధించలేని వారిగా ఉంటాము, ఆయన మరిచే వారిగా ఉంటున్నాము. చూడండి, ఆయన చెప్తున్నారు, ఆయన ఉపకారాలను మనము జ్ఞాపకం చేసుకోవటం లేదు. ఆయన మంచి ఫలాలు అందించే విస్తారముకు ఫలవంతమైన భూమిని మనకి ఇచ్చినప్పటికున్నా ఆయన మనము సేవింపుగా అంటే ఆయన పూజించుగా ఉంటున్నాము. తమ చెడు నడతలు విడిచి మారు మనసు అంటే ఇవన్నీ కూడా మరిచి మనలో ఉన్న దురాలోచనల చేత, కపటమైన మాటల చేత మనం మారు మనసు పొందిన వారిగా ఉంటున్నాం. మరి మనం మారు మనసు పొందిన వారిగా ఉండి ఈ రోజు మనము పునరుత్థాన దినాన్ని మనం జరుపుకోవడంలో అర్థం లేదు. పునరుత్థాన దినం అని అంటే అదొక ప్రత్యేకత. ఏమైనా ప్రత్యేకత? నూతన జీవితం మనకి ఇచ్చున్నాడు, నూతన జీవితం మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకమునకు అంటే ఈ లోకంలో పాపమైన మన కొరకు వచ్చి అంటే జన్మించి మన తిరిగి లేచి. చూడండి, ఈ మాట మొదటి తిమోతి
ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది ఊరంటే కారణకు యోగ్యమైనది అయి ఉన్నది. ఇది చాలు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే పాపులమైన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు. ఆయన రావాల్సిన అవసరం లేదు, కానీ మనకు రక్షణ అవసరం ఉంది. చూడండి, దేవునికి అవసరం మనకు ఉంటుంది, కానీ మన అవసరం దేవునికి కొంచెం కూడా లేదు. ఆయన బిడ్డలను ఆయన యొక్క పోలికలు పుట్టిన వారు కనుక మనల్ని ప్రేమిస్తూ ఆయన యొక్క కృపను బట్టి మనల్ని వెంబడిస్తున్నారు. మనలో ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనం ఆ పునరుత్థాన దినాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏమిటంటే మనల్ని రక్షించడానికి వచ్చారు. ఆయన రాకలో మనకి ఏమిటంటే రక్షణ ఉంది. ఎందుకంటే ఆయనే లోక రక్షకుడు. కనుక ఆయన రాకలో మనకి ఏమిటంటే రక్షణ ఉంది. ఇక ఆయన మరణంలో మనకి జీవం ఉంది. అంటే మనం పొందవలసిన శిక్షను, మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొంది మనకి జీవాన్ని ఇచ్చే గొప్ప దేవునికి ఈ దిన మనము ఆరాధించే వారిగా ఉన్నాము. ఇంకా ఆయన యొక్క పునరుత్థానంలో మనకి ఏముందంటే పవిత్రత ఉంటుంది. ఆయన పునరుత్థానం మనకి ఏమొస్తుందంటే పవిత్రత. అంటే మనం ఆయనతో పాటే కలిసి జీవిస్తూ చూడండి, మన మనసులు చూసుకుంటే 2 గుంపులుగా మనం విభజించవచ్చు. ఇది చెడ్డవారని, ఇక మంచివారని 2 గుంపులుగా మనం విభజించవచ్చు. మంచివారు మంచి గుంపులోకి వెళ్తారు, చెడ్డవారు చెడ్డ గుంపులోకి వెళ్తారు. అలాగే మనం కూడా మన ఈ దేవుడు విడిచి మనం వెళ్ళినప్పుడు మన యొక్క నీతి కార్యం బట్టి దేవుడు మనకు అప్పగించిన ఆ ఘటనలు బట్టి మనం ఏంటంటే దేవుడితో సహవాసం చేసేవారుగా ఆయన యొక్క రాజ్యం వెళ్ళడానికి దేవుడు ఇష్టపడేవారు ఉంటారు. కాబట్టి ఆయన పునరుద్ధానం మనకి ఏమొస్తుందంటే పరిశుద్ధత వస్తుంది, పవిత్రత వస్తుంది అన్నమాట. మరి అటువంటి పవిత్ర కలిగిన మనము మన యొక్క నోటిని కాల్చుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఏం ఆలోచిస్తున్నామో, లేకపోతే దేవుడిచ్చిన సర్వగుణ సమానం అనుభవించి ఆయన మర్చిపోయేవారుగా ఉంటుందని మేము ఒకసారి మనం ఆలోచించుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుత్థాన దినం అనగా ఒకటి దేవుని వల్ల మనము పాపంలో మరణించి, అంటే దేవుని బిడ్డలనే మనము పాపం మరణించి తిరిగి చెందించుడి అనగా మారు మనసు పొందటే పునరుత్థాన దినం. అంటే మనం ఇప్పటికీ దేవుడు ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే శుక్రవారం మరణించడం, ఆదివారం తిరిగి లేవడం కాదు, కానీ మన జీవితంలో దేవుని ఇన్ని సంవత్సరాలకి దేవుని పట్ల మన జీవితం ఎలా ఉంది, మన ఆశ ఎలా ఉంది, మన మంట ఎలా ఉంది, మన యొక్క భావోద్యోగం ఎలా ఉంది, మన దేవుని కొరకు జీవిస్తున్నామా, ఆయన కొరకు మరణిస్తున్నామా, ఆయన కొరకు మనము అవమానాలు భరిస్తున్నామా, పౌలు గారు చేసిన ఒక తీర్మానాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నామా. నా మట్టుగా బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్నారు. నేను ప్రజలు క్రీస్తు వరకే బ్రతుకుతాను, ఒకవేళ మరణించినా సరే నేను క్రీస్తు వరకే మరణిస్తాను. ఇలాగా బైబిల్ చూసే గొప్ప వారు చాలా మంది భక్తులు కూడా వారి యొక్క తీర్మానం కేవలం దేవుడి కొరకే సమర్పించుకున్నారు. మనం కూడా వారి ఆధారం తీసుకుంటూ యేసుక్రీస్తు ఆ యొక్క బోధనలను మనం అనుసరిస్తూ ఆయన యొక్క మాటలను పరిశుద్ధత జీవించే ఈ పునరుత్థానానికి అర్థమని నేను తెలియజేస్తూ వస్తాను. ఇంకా చూడండి, 2 కొరింథీయులు 5వ అధ్యాయము, చూడగా 2 కొరింథీయులు 5వ అధ్యాయము 5:17 వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతలు గతించెను, ఇదిగో క్రొత్తవైనను. ఇంకా నువ్వు మారలేదా? ఇంకా ఇలా మారు మనసు పొందకపోతే నువ్వు మాటవాడికి దేవునికి మళ్ళీ నువ్వు సిలివేసేవాడు అవుతున్నావు. దేవుని మాటవాడికి నువ్వు అవమానపరిచేవాడిగా ఉంటున్నావు. దేవుని నువ్వు హేళన చేసేవాడిగా ఉంటున్నావు. నిజంగా నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమారుడు
ఏమంటాడు కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే యేసు ప్రభువుని ఎరిగి ఉన్నారో, ఎవరైతే ఆయన యొక్క రక్షణలో ఉంటున్నారో, ఎవరైతే ఆయన రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఉన్నారో వారు నూతన సృష్టి. అప్పుడే మనలో ఉన్న పాతవని గతించి ఏమంటూ కొత్తవి కొత్తవైనవి. కాబట్టి మనం ఈ పునరుత్థాన దినాన్ని మనం జ్ఞాపకంటే యేసు ప్రభువు పుట్టడము, మరణము, తిరిగి లేవడం కాదు, కానీ మరి మన జీవితంలో దేవుని ఎరిగిన మనం మారు మనసు కలిగి ఉన్నామా, ఆయన చిత్తాన్ని ప్రేమిస్తున్నామా, ఆయన కొరకు శ్రమైన, కష్టమైన, నిందైన, బాధైన మనము అనుభవిస్తూ జీవిస్తున్నామా, ఆయనకు సాక్షులుగా యథార్థంగా మనం జీవిస్తున్నామా ఆలోచించాలి. మరి ఈ సమయంలో ఈ పునరుత్థాన దినం అంటే ఏదో పండుగ కాదు, కానీ మనం మారు మనసు కలిగి దేవుని యథార్థముగా కుటుంబమైన మాటలతో కాదు, మరి వ్యర్థమైన ఆలోచనతో కాదు, కానీ మారు మనసు పశ్చాత్తాపంతో ఆయన మనము ఆరాధించేవారుగా ఉన్నామా. దేవుడి వాక్యాన్ని దీవించింది.